గర్భోర మండలం పిప్పర జిల్లా పరిషత్ పాఠశాల డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ పై అవగాహన సదస్సును ఎస్టీయు గణపురం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, జి రామాంజనేయులు సర్వీస్ రూల్స్ పై అవగాహన కల్పించారు. సర్వీస్ రూల్స్ పై తయారు చేసిన బుక్లెట్ ను గ్రూప్ ఇన్సూరెన్స్ అడ్మిట్ ఫార్మాట్, నామినీ ఫారాలు, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీకి సంబంధించిన అప్లికేషన్లు అందజేశారు. ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి పిఎస్ ప్రకాష్, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏసీహెచ్ రాంబాబు, జి ఏడుకొండలు, మండల బాధ్యులు కె శ్రీనివాసరావు, నక్కా రాంబాబు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గీత వృత్తి రక్షణకు సమగ్రమైన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ కళ్ళగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గీత కార్మికుల వృత్తి రక్షణ బాట కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఎక్సైజ్ ఆఫీసు ముందు గీత కార్మికులు ధర్నా నిర్వహించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కామన మునుస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి గీత వృత్తికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తికి రక్షణ ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే కళ్ళను ఆధునికరణ చేయాలని, కళ్ళును శీతల పానీయంగా గుర్తించాలని, తెలంగాణ రాష్ట్రంలో విధంగానే ప్రతి జిల్లాలో నీరా కేఫ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘ డివిజన్ కార్యదర్శి దాసరి సూరిబాబు, పెచ్చెటి నాగమల్లేశ్వరరావు, పెచ్చెటి శ్రీనివాసరావు, కుక్కల సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాలమండలం బొండాడ గ్రామం అయ్యప్ప నామస్మరణతో శనివారం మారుమ్రోగింది. గ్రామానికి చెందిన నీటి సంఘ అధ్యక్షులు మందపాటి కృష్ణమూర్తి, పావని దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల పడి పూజ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సుమారు 200 మంది అయ్యప్ప స్వామి మాలాదారులు కలశ పూజ నిర్వహించారు. సన్నాయి మేళాల నడుమ బొండాడపేట గ్రామాల్లో స్వాములు కలశాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధ నడుమ నిర్వహించిన ఈ వేడుకకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మాలాదారులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. బొండాడి గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత భోగేశ్వర స్వామి శ్రీ భూ సమేత జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి పీఠం భజన కార్యక్రమం ఈరోజు ఎంతో జైవిక్యమానంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మినిమం 200 మంది స్వాములతో కలశ పూజ, పడి పూజ, భజనా సంకీర్తన, కలశాభిషేకము, పంచామృత అభిషేకము, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి 2 ఊళ్ళు బొండాడపేట కూడా స్వాములందరితోటి కలశాలతోటి ఊరేగింపు కార్యక్రమము మరియు సాయంత్రం అల్పారా కార్యక్రమము ఇవన్నీ కూడా బొండాడ వాస్తవులు శ్రీ మందపాటి కోటేశ్వరరావు గారి కుమారుడైనటువంటి మందపాటి కృష్ణమూర్తి గారు పావని మాత దంపతులచే ఈ పరిపూర్ణమైన పూజా కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమానికి పూర్తి దాత అయిన కలశాలు, పూజా ఖర్చులు, అల్పాహారం మొత్తం అన్నీ కూడా ఆ స్వామి చూసుకున్నారు. వారి కుటుంబాన్ని కూడా ఎల్లవేళ్ళ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సుఖ సౌఖ్య సంపదలని వేడుకున్నాం. ఓం శ్రీ స్వామి. ఈరోజు బొండాడ గ్రామంలో అయ్యప్ప స్వామి దీక్షామందిరం, బొండాడ భోగేశ్వర స్వామి జనార్దన స్వామి ఆవరణలో ఉన్న అయ్యప్ప స్వామి దీక్షామందిరం నుంచి ఈరోజు పడి పూజా కార్యక్రమం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి 108 కలశాలతో కలశ స్థాపన, అదేవిధంగా సాయంకాలం
7 గంటల నుండి పడి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి స్వాములందరూ సహకారంతో, బొండాడ గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గురువు కప్పగంతల విశ్వనాథ శాస్త్రి గారు, అలాగే మా గురుస్వామి పెద్దబోయిన హనుమాన్ స్వామి గారితో సహకారంతో ఈ కార్యక్రమం జరపబడుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. WTM ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ సందర్భంగా WTM సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలుపుతూ ఏపీకి రండి, స్థానిక పర్యాటక ప్రదేశాలను సందర్శించండి, పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏపీ పర్యాటక అభివృద్ధికి దోహదపడండి మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లను కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ చేంజర్ అని, ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహకారం మెండుగా ఉందని అన్నారు. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. 15 నెలల కాలంలో తాము 12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు. WTM has given us a great opportunity to showcase our activities taking up in various states of India. In fact, one thing I wish to highlight is that each and every country has got one stall in the WTM, but India has got more than 15 stalls. That is the one thing I wish to highlight is that we are regularly telling that unity in diversity. Like that, in India, we have got several states, several languages, several cultures. Still, we are all one. The flag we hold is Bharat Mata Ki Jai. That flag only we carry. So ultimately, in the WTM, we have shown our expertise in tourism. And it is not a competition among the states. 100% showing the importance of each and every state, and ultimately we say that we are one and we invite you to India to take part in tourism developmental activities in India. That is our request to the entire world, entire globe. And when we come to Andhra Pradesh, nowadays Andhra Pradesh has become very vibrant in tourism activities. Our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu ji and our Honorable Deputy Chief Minister Pawan Kalyan ji both are giving so much of inspiration to all of us to take up tourism in a very big way. As our Chief Minister always says, somebody say communism, somebody say capitalism, like that so many isms are there, but nowadays we need only one ism, that is tourism. That is what our Chief Minister regularly says. And with that vision, our state government has accorded industry status to the tourism sector. So many incentives have been extended to tourism sector too. That's why in recent times, several big groups have come forward, and within a span of 15 months we could be able to mobilize 12,500 crores of rupees in the hospitality industry in Andhra Pradesh. So this is because of the diversity in Andhra Pradesh, and what sort of activities are there in Andhra Pradesh means we can say whether it is ecotourism or adventure tourism. And apart from that, we have got nearly 974 kilometers stretch of coastline wherein we can have beach resorts and wellness centers also gaining momentum nowadays.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నవంబర్ 10న సోమవారం యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా తమ డివిజన్ మండల కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చునని ఆమె సూచించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. గతంలో సమర్పించిన అర్జీల పరిష్కార స్థితి తెలుసుకోవడానికి 1100 నెంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని వివరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల సమయానుకూల పరిష్కారం కోసం ప్రభుత్వం 9552300009 వాట్సాప్ గవర్నర్ సేవను కూడా అందుబాటులో ఉంచిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీజీహెచ్ రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు గురైన 0 నుండి 18 సంవత్సరాల పిల్లలకు నవంబర్ 12న ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇండో బ్రిటిష్ హాస్పిటల్ విజయవాడకు చెందిన డాక్టర్ అనుష బృందం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఈ పరీక్షలు పూర్తిగా ఉచితమని అధికారులు పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను నవంబర్ 12వ తేదీన జీజీహెచ్ మాతా శిశు విభాగంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇన్వెంటేషనల్ సెంటర్లో నిర్వహించే ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులకు తీసుకువచ్చి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత సేవలు అందించబడతాయని తెలిపారు. ఆర్బీఎస్కే కార్యక్రమ అధికారి డాక్టర్ హరిశ్చంద్ర అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కర్ణాటక చెందిన మహర్షి కనకదాసు భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని, గొప్ప కృష్ణ భక్తుడని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. కనకదాసు కీర్తన ద్వారా భక్తి సాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారని అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి కనకదాసు చిత్రపటానికి పూలమాల అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ సామాజిక భేదాలను అధిగమించి భగవంతునికి భక్తితో చేరుకునే మార్గాన్ని కనకదాసు చూపించారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కీర్తనల ద్వారా భక్తి సాహిత్యానికి కొత్త దిశను చూపిన కనకదాసు భక్త రూపంలో సమానత్వ సందేశాన్ని విస్తరించారని మేఘా స్వరూప్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా వెనుకబడుల సంక్షేమ శాఖ అధికారి బి శశాంక, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సొంత ఇల్లు సాకారం అయ్యేలాగా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, అధికారుల పర్యవేక్షణలో సర్వీస్ను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో PMAY 2.0 కింద గృహాల సర్వే పనులు మళ్లీ వేగంగా కొనసాగుతున్నాయని, ఆవాస్ ప్లస్ యాప్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కారం అవడంతో సర్వే తిరిగి ప్రారంభమైందని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ బుజ్జి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గోకవరం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే పనులను హౌసింగ్ పీడీ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాల మేరకు నవంబర్ 30వ తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన గృహరహిత కుటుంబాల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల కోసం తూర్పుగోదావరి జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 12, 13 తేదీల్లో రాజమహేంద్రవరంలోని పలు వేదికల్లో నిర్వహించినట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డిఎంఎం శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆదేశాల మేరకు ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి తెలిపారు. నవంబర్ 12న రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ క్రీడల ఎంపికలు జరుగుతాయి. అదే రోజు ప్రభుత్వ SKKVT కళాశాలలో బాస్కెట్బాల్, క్యారమ్స్, చెస్, ఫుట్బాల్, యోగా, ఫ్యాట్ టు ఫిట్ జిమ్, దానవాయిపేట ప్రాంగణంలో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, టెస్ట్ ఫిజికల్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయి. నవంబర్ 13న బొప్పన్ అకాడమీ హుకుంపేటలో బ్యాడ్మింటన్, చరణ్ కార్తిక్ టేబుల్ టెన్నిస్ అకాడమీ, ఏవి అప్పారావు రోడ్లో టేబుల్ టెన్నిస్, SKVT కళాశాలలో స్విమ్మింగ్, హాకీ, లాన్ టెన్నిస్, రెజ్లింగ్ ఎంపికలు జరగనున్నాయి. అదనంగా డ్యాన్స్, మ్యూజిక్, ఫోర్ట్ ప్లే విభాగాల్లో కూడా పురుషులు, మహిళలకు ఓపెన్ కేటగిరీ, నాన్ యూనిఫారం ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 90
329340338ను సంప్రదించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డిఎంఎం శేషగిరి తెలిపారు. మెప్మా నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నవంబర్ 9 ఆదివారం రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించినట్లు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్ హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ వంటి విభిన్న రంగాలకు చెందిన 15 కంటే ఎక్కువ ప్రఖ్యాత కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనున్నాయి. ఈ మేళా నిరుద్యోగ యువతకు, ఉద్యోగార్థులకు అనుకూలమైన ఉపాధి అవకాశం కల్పించడానికి ఒక మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ మొదలైన విద్యార్థులు కలిగిన వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ గా అమలు చేసినట్లే పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వారికి ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి సైతం కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తూ త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని, గత వైసీపీ ప్రభుత్వంలో లాగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడి దోచుకున్న వైసీపీ నాయకులు తీరులా కాకుండా పేదలకు మెరుగైన జీవన స్థితిని అందించేలాగా వారి సొంత ఇంటి కలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నామని దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను, పుష్పగుచ్చాలను అందించారు. ఏలూరు మండలం అధ్యక్షులు నంబూరు నాగరాజు ఆధ్వర్యంలో జూలిపూడి గ్రామానికి నూతనంగా ఎంపికైన గ్రామ పెద్దలు బృందం దెందులూరు చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలాగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని, రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఏలూరు జిల్లా 23వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డు రాంబాబు, మహిళా రైతు నాయకురాలు గంగుల రమణ వ్యవహరించారు. మహాసభ ప్రారంభ సూచకంగా రైతు సంఘ జెండాను ఆ సంఘ సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆవిష్కరించారు. రైతు ఉద్యమ అమరవీరులకు మహాసభ జోహర్లు అర్పించింది. కృష్ణయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రైతులకు అనుకూలమైన కొన్ని ఆలోచనలు చేస్తారని చెప్పి రైతులు ఎదురు చూశారు. కానీ తీరా చూస్తే రైతులు ఎక్కువ మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ధాన్యం బస్తాకు 500 రూపాయలు తక్కువకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు బస్తానే 100-200కి అమ్ముకోవాల్సి వస్తుంది. పొగాకుని గత సంవత్సరం కన్నా సగానికి అమ్ముకోవాల్సి వస్తుంది. మిర్చి అంతకన్నా సగానికి అమ్ముకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో పంటల ధరల వ్యత్యాసం వస్తే దానికి కావాల్సిన ఫండ్ ₹1 కూడా పెట్టాల. కేంద్రంలో మోడీ గారు 10,000 కోట్లు ఉండేది, ఆయన కూడా 0 చుట్టేశారు. అందుకని ఈ సంవత్సరం అంతా రాష్ట్రంలో కేంద్రంలో ఎప్పుడైతే డబ్బులు లేవో ప్రభుత్వం బాధ్యత వదిలేసుకుందో పంటలన్నింటినీ ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు రైతులు. సగానికి సగం ధరలు తగ్గిపోయి రైతుల ఆత్మహత్యలు కూడా రెట్టింపై కూర్చున్నాయి. ఈ రకమైన వ్యవసాయ పద్ధతులను కాదు జనం ఆశించింది, దీనికి కాదు రైతులు ఓటేసింది. అందుకని రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఆఖరికి నిన్న జరిగిన తుఫాను సంబంధంగా కూడా సరిగ్గా ఆ ఎన్యూమరేషన్ కూడా సరిగ్గా లేదు. అందుకని తక్షణమే రొయ్యని, చేపని కాపాడాలన్నా, వ్యవసాయాన్ని కాపాడాలన్నా, మొక్కజొన్నని కాపాడాలన్నా, వరి ధాన్యాన్ని కాపాడాలన్నా ఈ పంటలన్నింటిలో కూడా సగానికి పడిపోయిన ధరలని ప్రభుత్వం ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని ఆ విధంగా ప్రోత్సాహ ధర ప్రకటించి ఆ రకమైన సబ్సిడీ ఇచ్చి ఈ రైతాంగాన్ని కాపాడాలని చెప్పి రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా మహాసభ జంగారెడ్డిగూడెం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లాలో ఉన్న 27 మండలాల నుంచి కూడా రైతు ప్రతినిధులు మహాసభలో పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని మహాసభలో చర్చిస్తూ ఉన్నాం. కొన్ని తీర్మానాలు కూడా చేయబోతా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జిల్లా అనేది ఉద్యాన పంటల కేంద్రంగా ఉన్నది, ఆహార పంటల కేంద్రంగా ఉన్నది. వరితో పాటు ఆయిల్ పాము, కోకో, కొబ్బరి, మిర్చి, అట్లాగే ఇతర అనేక పంటలు ఈ ప్రాంతంగా ఉన్నది. మామిడి కానీ అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మామిడి ఇక్కడే పండుతా ఉన్నది, న్యూజిలాండ్ మామిడి ఇక్కడే ఉన్నది.
ఇతర అనేక పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే రైతులు పండిస్తున్న పంటలకి సరైన ధరలు రాక ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతాంగం యొక్క ఆ పంటలకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా మెట్ట ప్రాంతానికి సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి ఆ రకంగా మెట్ట ప్రాంతానికి సాగునీరు అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించలేదు, మూలన పడ్డాయి. గతంలో చేసిన పనులే ఈ రోజు కూడా అయ్యే ఉన్నాయి తప్ప కొత్తగా చేసిన పనులు ఏం కనబడట్లేదు. ఈనాటి బంగారు మాట. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.